నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈరోజు మనం శ్రీకాళహస్తీశ్వరుడి గుడి ఇతిహాసము తెలుసుకుందాం. శ్రీకాళహస్తి క్షేత్రములో ఉన్న శివుడు వాయులింగం. శివుడి అష్టమూర్తులలో పంచభూతలింగాలలో ఒకటి. వాయుదేవుడు ప్రతిష్ఠించి తపస్సు చేసి సమస్త ప్రాణవాయువులకు అధిపతిలాగా ఆ మహాదేవుడు నుంచి వరము పొందిన క్షేత్రం. శ్రీకాళహస్తి అనగా శ్రీ అంటే సాలెపురుగు, కాల అనగా కాలానికి ప్రతిరూపమైన సర్పము, హస్తి అనగా ఏనుగు. ఈ వాయులింగం దగ్గర అనేక సంవత్సరములు ఒక సాలెపురుగు శివుడిని వర్షం, గాలి, ఎండ నుంచి కాపాడుటకు తనకు తోచిన విధముగా ఒక సాలెగూడు అల్లినది. ఒకరోజు శివుడు సాలెపురుగు భక్తిని పరీక్షించుటకు తన దగ్గర ఒక భక్తుడు వెలిగించిన దీపముని పెంచి ఆ సాలెగూడును దహించేసినాడు. అప్పుడు ఆ సాలెపురుగు బాధతో ఏ దీపము అయితే తన కట్టిన గూడిని దహించినదో దాంట్లోనే దూకింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు ఆ సాలెపురుగు ముక్తిని కోరగా తనలో ఐక్యం చేసుకున్నాడు. కొంతకాలం గడిచింది. ఒక హస్తి అనగా ఏనుగు రోజు నదిలో స్నానం చేయుటము, వాయులింగేశ్వరుడిని అభిషేకం చేసి పూలు పండ్లతో పూజ చేస్తుండేది. తరువాత ఒక కాలసర్పము వచ్చి ఆ పూలు పండ్లు అన్నీ కింద పడేసి తన నుదుట మీద ఉన్న నాగమణితో శివుడిని పూజించేది. ఇట్లా రోజు ఏనుగు సర్పము ఒకరి పూజ సామాగ్రి ఒకరు పడేయడం, వారి పూజలు చేయటం జరుగుతుంది. ఒకరోజు సర్పం, ఏనుగు రెండు ఒకేసారి వచ్చినవి. రోజు నా మనులని కింద పడేస్తున్నది అని సర్పం ఏనుగు మీద, నా పూలు పండ్లు కింద పడేస్తున్నది అని ఏనుగు సర్పము మీద కోపముతో ఉన్నవి. సర్పము ఏనుగు తొండములోనికి వెళ్ళినది. ఏనుగు ఆ సర్పమును చంపుటకు తన తొండమును తలను పక్కకు ఉన్న రాతికి కొట్టుకున్నది. సర్పము ఏనుగు తొండములోనే ప్రాణము విడిచినది. సర్పము యొక్క విషము మరియు రాతికి కొట్టుకోవడం వలన గజరాజు కూడా అక్కడే మరణించినాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఆ రెండిటి భక్తికి మెచ్చి తనలో ఐక్యం చేసుకొని ముక్తిని ఇచ్చినాడు. ఇట్లా శ్రీ, కాల, హస్తి అనే మూడు జీవాలకి ముక్తి ఇచ్చినందున ఆ స్థలము శ్రీకాళహస్తి అని ప్రసిద్ధిగాంచినది. మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.